క్రితం భారత్ వాయుసేన దాయాది దేశం పాకిస్తాన్ కు వెళ్లి అక్కడున్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తెల్లవారుజామున బయలుదేరి వెళ్లిన హెలికాప్టర్లు అక్కడ విధ్వంసం సృష్టించి తిరిగి భారత్ కు చేరుకున్నాయి. కేవలం గంటల వ్యవధిలోనే ఈ ఆపరేషన్ ను పూర్తి చేశాయి. భారత్ సైనికులు చేసిన ఈ దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా అలాంటి దాడే ఇజ్రాయిల్ సిరియా పైన చేసింది. ఎప్పటి నుంచో సిరియాలో ఉన్న ఆయుధాగారం తమకు ముప్పుగా ఉందని భావిస్తున్న ఇజ్రాయిల్ టైం కోసం వెయిట్ చేసింది. ఇరాన్ కనుసన్నల్లో నడిచే ఆ కర్మాగారం నుంచే హిజ్బుల్లాకు ఆయుధాల సరఫరా జరుగుతుంది. సిరియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడడంతో టైం కోసం ఎదురు చూసిన ఇజ్రాయిల్ సిరియాపై మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ మెనీవేస్ పేరుతో చేపట్టిన ఈ మెరుపు దాడిలో 120 మంది మెరికెల్ లాంటి కమాండోలు పాల్గొన్నారు. సిరియా దళాలు కళ్ళుగప్పి భూగర్భంలో ఉన్న ఆయుధ కర్మాగారంలోకి చొరబడి దాడి చేయడంతో అక్కడ భూకంపం వచ్చింది. తాజాగా ఐడిఎఫ్ తమ దాడి వీడియోను విడుదల చేయడంతో అది వైరల్ గా మారింది. సిరియాలో అంతర్యుద్ధం ముగియడంతో తమకు ఎప్పటినుంచో ముప్పుగా ఉన్న సిరియాలోని ఆయుధాగారాలపై దాడులు చేసింది. సిరియాని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. దీంతో ఇజ్రాయెల్కు టైం రావడంతో సిరియాలోని ఓ భూగర్భ ఆయుధ తయారీ స్థావరంపై ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడి చేశారు. కేవలం 3 గంటల్లోనే మొత్తాన్ని పూర్తి చేశారు. అక్కడి పేలుడు పదార్థాలను ధ్వంసం చేస్తే ఏకంగా మినీ భూకంపమే వచ్చింది. తాజాగా ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ అందులోని కీలక ఘట్టాల వీడియోను పోస్ట్ చేసి దాడిని కళ్లకు కట్టినట్టు చూపింది. ఆపరేషన్ మెనీవేస్ అనే కోడ్ నేమ్తో నిర్వహించిన ఈ మెరుపు దాడిలో 120 మంది కమాండోలు పాల్గొన్నారు. 2017కు ముందు దక్షిణ సిరియాలో జమ్రాయా వద్ద ది సైంటిఫిక్ స్టడీస్ అండర్ రీసెర్చ్ సెంటర్ పేరుతో ఓ ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. సిరియా అంతర్యుద్ధంలో ఇరాన్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండడంతో ఈ సెంటర్ ఇరాన్ కనుసన్నల్లోనే ఉండేది. ఇక్కడ పలు రకాల రాకెట్ ఇంజన్లు తయారు చేసేవారు. అయితే 2017లో ఈ స్థావరాన్ని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడి చేసి ధ్వంసం చేసింది. దీంతో ఆయుధ కర్మాగారాన్ని మసియాఫ్ ప్రాంతంలోకి తరలించాలని ఇరాన్ నిర్ణయించింది. ఇక్కడ కొండల్లో దాదాపు 70 నుంచి 130 మీటర్ల మేరకు భూమి తవ్వి 2021లో ఇందులో క్షిపణుల ఉత్పత్తి మొదలుపెట్టింది. డమాస్కస్ తర్వాత ఈ ప్రదేశంలోని అత్యధిక స్థాయిలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించి ఉన్నాయి. భూగర్భంలో ఉండే ఈ ఆయుధ కర్మాగారానికి 3 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. ఒకవైపు నుంచి ముడి పదార్థాలు, రెండో వైపు నుంచి పూర్తయిన క్షిపణులు, ఇక మూడో వైపున లాజిస్టిక్స్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 16 గదుల్లో తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో రాకెట్ ఫ్యూయల్ మిక్సర్లు, మిసైల్ బాడీ తయారీ యూనిట్లు, పెయింట్ రూమ్ వంటివి ఏర్పాటు చేశారు. 300 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేసే 100 నుంచి 300 క్షిపణులను ఏటా తయారు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇతర కారణాల రీత్యా హిజ్బుల్లాకు ఆయుధ సరఫరా సమయంలో కాన్వాయ్లపై ఇజ్రాయెల్ దాడి చేయలేదని భావించింది. అయితే మసియాఫ్లో క్షిపణి తయారీ కేంద్రాన్ని ఐడిఎఫ్ బృందాలు గుర్తించాయి. నిఘా సమాచార సేకరణ మొదలుపెట్టాయి. ఏళ్ల తరబడి దాడి చేసేందుకు అవకాశం కోసం ఓపిగ్గా ఎదురు చూశాయి. అక్టోబర్ 2023లో హిజ్బుల్లా, హమాస్, ఇరాన్ అనుకూల సాయుధ దళాలు దాదాపు ఏకకాలంలో ఇజ్రాయెల్పై దాడులు మొదలుపెట్టాయి. దీంతో ఈ ఆయుధ కర్మాగారాన్ని ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఇక ఈ ఆపరేషన్ కోసం షల్డగ్ను ఇజ్రాయెల్ ఎంపిక చేసింది. ఇక సెర్చ్ అండ్ రెస్క్యూలో నిష్ణాతులైన యూనిట్ 669ను దీనికి సాయంగా సిద్ధం చేసింది. దాదాపు 2 నెలల పాటు వీరికి వివిధ రకాల ప్లాన్లపై కఠిన శిక్షణ ఇచ్చింది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఆపరేషన్ డేట్ను 2024 సెప్టెంబర్ 8గా ఎంపిక చేసింది. అదే సమయానికి ఇంటెలిజెన్స్ ఆధారంగా మిసైల్ తయారీ కేంద్రం మ్యాప్ను సిద్ధం చేయడంతో పాటు సిరియా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సామర్థ్యాలపై ఓ అంచనాకొచ్చింది. షాల్డగ్ యూనిట్కు చెందిన 100 మంది కమాండోలు, 20 మంది యూనిట్ 669లు, CH-53 యాసూర్ హెవీ లిఫ్ హెలికాప్టర్లపై లక్ష్యం దిశగా బయలుదేరారు. వీరికి అండగా AH-64 అటాక్ హెలికాప్టర్లు, 21 ఫైటర్ జెట్లు, 14 నిఘా విమానాలు వెళ్లాయి. వీరంతా సిరియా గగనతల రక్షణ వ్యవస్థల కళ్లుగప్పేందుకు మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణించారు. అక్కడి నుంచి సిరియా గగనతలంపైకి వారు చేరుకున్నారు. గగనతల రక్షణ వ్యవస్థల కన్నుగప్పేందుకు చాలా తక్కువ ఎత్తులో హెలికాప్టర్లు ప్రయాణించాయి. కమాండోల హెలికాప్టర్ల పైనుంచి సిరియా దళాలు దృష్టి మళ్లించేందుకు వేర్వేరు లక్ష్యాలపై హెలికాప్టర్లు దాడులు చేశాయి. దీంతో మసియాఫ్ పైనుంచి వాటి దృష్టి మళ్లింది.
కమాండోలు ఉన్న హెలికాప్టర్ నేరుగా మిసైల్ తయారీ కేంద్రం దగ్గరే ల్యాండ్ అయింది. షాల్డగ్ యూనిట్ కమాండోలు దానిని చుట్టుముట్టగా యూనిట్ 669 దళాలు హెలికాప్టర్లో వేచి ఉన్నాయి. ఎవరైనా గాయపడినా అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఇక మరికొంతమంది కమాండోలు ఓ డ్రోన్ను గాల్లోకి ఎగరవేసి చుట్టుపక్కల కదలికలను గమనిస్తున్నారు. ఇబ్బంది లేదు అని గుర్తించగానే క్షిపణి తయారీ కేంద్రంలోకి చొరబడ్డారు. ఎక్కడికక్కడ అత్యంత కట్టుదిట్టంగా నిర్మించిన ఆ కేంద్రంలో లిఫ్ట్లు ఉన్నట్లు కమాండోలు గుర్తించారు. వాటి సాయంతో దాదాపు 660 పౌండ్ల పేలుడు పదార్థాలను అందులో అమర్చారు. ముఖ్యంగా యంత్రాలు, మిక్సర్లు పూర్తిగా దెబ్బతినేలా ప్లాన్ చేశారు. అనంతరం కమాండో బృందం సురక్షితంగా బయటకు వచ్చేసి దానిని పేల్చేసింది. దీంతో 1 టన్ను పేలుడు పదార్థాలు పేలినంత శక్తి విడుదలైంది. ఆ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. మొత్తం 3 గంటల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ కోసం జరిగిన కాల్పుల్లో మొత్తం 30 మంది సిరియా గార్డులు, సైనికులు మృతి చెందారు.